వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1993 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున దోబగుంట రోషమ్మ అనే మహిళ సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజున ప్రముఖంగా ఉన్నటువంటి ఒక పత్రిక ఆ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకుని విశేషమైన ప్రచారాన్ని కల్పించింది. అప్పటి ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించి తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తానని ప్రజలకి మాటిచ్చి ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తశుద్ధితో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు 1995 సంవత్సరంలో రామారావు గారిని గద్దె దింపడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగాయి. ఏ పత్రిక అయితే సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమానికి ఊపిరి పోసిందో ఆ పత్రిక సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఆ సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడుస్తూ మళ్ళీ మద్యాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడల్లా మద్యం ఏరులై ప్రవహించింది. బెల్ట్ షాపులు ఆయన హయాంలోనే వచ్చాయి. ఇవన్నీ తర్వాత జరిగిన పరిణామాలు. అయితే మొన్న ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మద్యం పాలసీ తీసుకుందో ఆ మద్యం బ్రాండ్లు మార్చడం కానీ, కొత్త బ్రాండ్లు తీసుకురావడం కానీ, ధరలు పెంచడం కానీ, దశల వారి మద్య నిషేధం అన్నారు కదా, దాంట్లో భాగంగా అవి చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమైనటువంటి ఆయుధాల కింద మారాయి. వాటిని ప్రచారాస్త్రాలుగా మార్చుకుని నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తాను, చౌక ధరకి ఇస్తాను అనేటువంటి పిలుపుని ఇచ్చారు. అది మద్యం ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. ఏపీలో దగ్గర ఒక 40 లక్షల మంది మద్యం ప్రియులు ఉంటారు అనేటువంటిది అంచనా. ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి విజయంలో కీలక పాత్రని పోషించాయి. అలా చంద్రబాబు నాయుడు గారు అంటే చూడండి, ఒక 30 years స్పాన్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేసినటువంటి ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ, నాణ్యమైన మద్యాన్ని చౌకగా ఇస్తాము అనే స్థాయికి రాజకీయ దిగజారిందా అని అనుకోవాలి. సరే, ఇప్పుడు ప్రస్తుత విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా ఆయన మార్క్ పబ్లిసిటీ ఉంటుంది. అలాగా ఈ కొత్త మద్యం పాలసీ అనేటువంటిది చరిత్రలో చాలా గుర్తుగా మిగిలిపోవాలనుకున్నారో ఏమో. ఆయన ప్రవేశపెట్టబోయే కొత్త మద్యం పాలసీని రేపు అక్టోబర్ 1వ తారీఖు అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతికి కొన్ని గంటల ముందు ఆయన కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టబోతున్నారు. అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి అనుకుంటే మనం ఇప్పుడు అక్టోబర్ 1ని బ్రాందీ జయంతి అనుకోలేము. ఇక మరి చంద్రబాబు నాయుడు గారు తెచ్చే కొత్త మద్యం పాలసీ వల్ల ఎలాంటి మార్పు చేర్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.